సో ఫైనల్గా అయితే మనము విఎస్ఎఫ్ గ్లోబల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అంటే దానికి నియర్ బై ఉన్నాము. గూగుల్ తల్లిని అడిగిన ఈ లొకేషన్ కొట్టి చూపెట్టమని చెప్పి అదేం చేసిందంటే 400 మీటర్స్ ఇంకా ముందుకు తీసుకువేయండి. సో 400 మీటర్స్ పోవడం, మళ్ళీ 400 మీటర్స్ రావడం, మొత్తం ఏడుకున్న టెంపుల్కి అయితే వచ్చేసిన. అండ్ కొబ్బరికాయ ఇట్లా తీసుకున్నా. కొబ్బరికాయకి దండగా మాత్రం 100 రూపీస్ అయింది. ఇదే ఆ గుడి గోపురము. నేనైతే లోపలికైతే వెళ్తున్నా. ఒకవేళ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను ఇప్పుడైతే చెన్నైలో ఉన్నా. చెన్నై ఎందుకు వచ్చిన అంటే నా వీసా ప్రాసెసింగ్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అండ్ నేను నైట్ 10:30కి అట్లా బస్సు ఎక్కితే ఇక్కడికి చెన్నై రావడానికి మాత్రము ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. నా వీసా స్లాట్ వచ్చేసి 4 o'clock ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ 2 o'clock అట్లా స్టార్ట్ అవుతా. అది ఇక్కడ నుండి అయితే 20 kilometers దూరం ఉంది. అక్కడి నుంచి వెళ్ళి కొంచెం చిన్న చిన్న ప్లేస్ అని మనకు టైం ఎంత ఉందో అంత లోపల కొన్ని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి సో మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ వచ్చేస్తా. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే ఇక 200 meters దూరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఘోరంగా ఆకలి వేస్తుంది. ఎందుకంటే నిన్న 8:30కి తిన్న నైట్, ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కలిసి అయితే ఇంతకుముందుకు వచ్చేటప్పుడు ఏమైందంటే గూగుల్ తల్లిని అడిగిన ఈ లొకేషన్ కొట్టి చూపెట్టమని చెప్పి అదేం చేసిందంటే 400 మీటర్స్ ఇంకా ముందుకు తీసుకువేయండి. సో 400 మీటర్స్ పోవడం, మళ్ళీ 400 మీటర్స్ రావడం, మొత్తం 800 మీటర్స్ అయితే నడిచిన. అసలుకే ఓపిక లేదు అంటే 800 మీటర్స్ నడిచిన. ఫైనల్గా అయితే వచ్చి రెడీ అయినా. సో విఎస్ఎఫ్ గ్లోబల్ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుండి అయితే 20 kilometers ఉంది. ఆల్రెడీ టైం వచ్చేసి 2:26 అవుతుంది. నాకు అపాయింట్మెంట్ వచ్చి 4 o'clock ఉంది. మళ్ళీ ఇటు ట్రాఫిక్కి ఏ టైం అవుతుంది తెలియక నేను ఏం చేసిన అంటే ర్యాపిడో బుక్ చేసుకున్నా. ర్యాపిడో బుక్ చేసుకుంటే మేబీ 1 hourలో వెళ్ళిపోతామేమో అనుకుంటున్నా. సో చూడాలి. అండ్ మళ్ళీ నేను ఎట్లా అంటే స్లాట్ సడన్గా బుక్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ నా యూనివర్సిటీ వచ్చేసి 22nd రోజు స్టార్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు యాక్చువల్లీ నాకు రేపు ఉండాల్సిన స్లాట్ ఇవాళనే బుక్ చేసుకున్నాను అనమాట. సో నైట్ అనుకోకుండా ఇక బస్ అయితే ఎక్కేసి వచ్చినా. మళ్ళీ ఇది అయిపోగానే చిన్నగా ఇట్లా బీచ్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే హైదరాబాద్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నా. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ చెన్నై లైట్ ఏంటంటే వినాయక చవితి మన లెక్క ఇట్లా రోడ్ మీద పెట్టేట్లయితే ఇయరంట. ఓన్లీ టెంపుల్స్లో పెడతారంట. నార్మల్గా టెంపుల్స్ ఉంటాయి, అందులో పెడతారంట. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇంట్లో పెట్టుకుంటారంట. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో నిమజ్జనానికి ఇట్లా మొత్తం మనం టస్కర్ బ్యాండ్ అవన్నీ పెడితే తీసాం కదా, ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండదంట. ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో అయితే వచ్చింది. ఇక్కడ నుండి 20 kilometers ఉంది. ఓకే ఇట్ విల్ బి ఫైన్. సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మెట్రో లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా అయితే మనము విఎస్ఎఫ్ గ్లోబల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అంటే దానికి నియర్ బై ఉన్నాము. అసలు యాక్చువల్లీ ర్యాపిడో అయింది 220 రూపీస్ అయింది. 250 రూపీస్ ఇవ్వమని చెప్పిండు. సరేలే అని చెప్పి 250 రూపీస్ అయితే ఇచ్చినాము. కానీ ఇక్కడ మ్యాప్లోనేమో ఇక్కడనే చూపిస్తుంది, కానీ దారి మొత్తం తిరుగుతుంది. అసలు ఇక్కడ కనిపిస్తుంది. ఆడ పోయినాక జిరాక్స్ షాప్ ఉందో లేదో కూడా తెలియదు. మళ్ళీ జిరాక్స్ తీసుకోవాలి కొన్ని. ఓ గాడ్, ఏంది తిరుగుడు. కానీ కొంచెం జల్దీ తీసుకొచ్చిండు అనుకో. 3:30 లోపల వచ్చేసాం. 1 hour పట్టింది. ఫైనల్గా తిరిగి అయితే దొరికింది. ఇదే ఆఫీసు. ఇదేదో మాల్లో 2nd floorలో ఉంది. సో ఇప్పుడైతే పైనకైతే వెళ్తున్నా. సో బయోమెట్రిక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ బ్రోని హెల్ప్ చేసిండు. బ్రో హాయ్. థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ చేసినందుకు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే, ఎందుకంటే నేను 4 years తర్వాతకి మళ్ళీ వీసా దానికోసం వచ్చిండే. సో అట్లా అయిపోయింది. 1.5 hour టైం పట్టింది. సో నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్దామని చెప్పి చూస్తాం. విఎస్ఎఫ్ దగ్గర కపిలేశ్వర్ టెంపుల్ అని చెప్పి ఉంది. అది 3 kilometers ఉందన్నమాట. 3 కాదు 3.5 ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే ర్యాపిడో కానీ ఏం బుక్ కావట్లేదు. సో నేనైతే బై వాక్ అయితే వెళ్తున్నా. ఆల్రెడీ నేను 2.4 kilometers వచ్చా. ఇంకా
ఇంకా పోవాలి. ఫైనల్గా నేను అనుకున్న టెంపుల్కి అయితే వచ్చేసిన. అండ్ కొబ్బరికాయ ఇట్లా తీసుకున్నా. కొబ్బరికాయకి దండగా మాత్రం 100 రూపీస్ అయింది. ఇది ఆ గుడి గోపురము. టెంపుల్ పక్కనే కోనేరు ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. అసలు ఎవరైనా చెన్నై వచ్చిన వాళ్ళు మరీనా బీచ్ దగ్గర ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో గుడి నుంచి బయటకు వస్తుంటే అయితే మనకైతే ప్రసాదం ఇచ్చారు. నిజంగా టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇటు నుంచి అయితే నేను బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో చూడండి, ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వర్క్ జరుగుతుందని చెప్పి రోడ్ అయితే దారి అయితే మలిపిరు అనమాట. మళ్ళీ బ్యాక్ పోయి రిటర్న్ వస్తున్నాయి. నడవడమే అయితే లేదు, ఎందుకంటే చూడండి ఘోరంగా స్వెట్ వస్తుంది ఈ హ్యూమిడిటీకి. అండ్ మళ్ళీ ఇంకా అన్ని రోడ్స్ సగానికి సగం అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఎటు పోయినా అటు కాదు ఇటు పోండి అని చెప్పి చెప్తారు. ఇదిగా హెడేక్ వస్తుంది. సో ఇంకా 1 కిలోమీటర్ ఉంది అడుగుకోవడానికి. చలో ఆల్రెడీ అయితే ఫుల్ స్వెట్, మొత్తం పచ్చి అయిపోయినా బాడీ మొత్తం. సో ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఒకటి కనబడేది బీచ్. ఆఫ్టర్ 6 కిలోమీటర్స్ వాక్ బీచ్కి వచ్చేసిన. అండ్ ఇక్కడికి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. సో ఫ్లైట్స్ అన్నీ ఎట్లా అంటే జస్ట్ నార్మల్గా కిందికి వెళ్ళి వెళ్తున్నవి. చూడండి ఇక్కడ మీకు లైట్స్ అనిపిస్తుందో లేదో తెలియదు, అదైతే ఒక ఫ్లైట్ది. స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దామా, అయినా మనం నాన్ వెజ్ తినట్లేదు. సో ఏదైనా టిఫిన్ తినడం అంతే. ఏదైనా వెజ్ ఉంటే వెజ్ ట్రై చేద్దాం. నా బస్సు వచ్చేసి మళ్ళీ 10 o'clock ఉంది. వాళ్ళు ఒక ½ hour ఉండి ఇక్కడైతే నేను స్టార్ట్ అయిపోవాలి. చిన్నపిల్లలు ఆడుకోనికి అయితే మంచిగా గేమ్స్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. వాళ్ళకి కూడా టైంపాస్ అవుతుంది. అండ్ బీచ్లోకి అయితే ఎంటర్ అయినాయి గాయస్. కొంచెం ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళి కూర్చొని ఒక 20 minutes అట్లా ఉండి మళ్ళీ స్టార్ట్ అయిపోతా. ఎందుకంటే మనకు ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఏమైనా తినేది స్టార్ట్ అవుతా, లేదంటే నా పని నాతో అసలు కాదు. చూడండి ఫ్లైట్ ఎంత కిందికి వెళ్ళిపోతుందో, ఆ కనబడే లైటే ఫ్లైట్ది. అండ్ ఫైనల్గా అయితే సముద్రం దగ్గరికి వచ్చేసినాం. ఈ వేవ్ సౌండ్ వినడానికి నేను ఇంత దూరం వచ్చిన, ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. సో అందుకే వచ్చిన. ఇంకా కొద్దిసేపు ఉండి సో స్టార్ట్ అయిపోతా. ఇక్కడ నుండి చూడండి లైట్లతో మొత్తం సముద్ర తీరం మొత్తం ఎట్లుందో భలే ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ బీచ్లో ఫ్యామిలీ కన్నా లవర్సే ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ వాళ్ళు చూడలేక కూర్చున్నా, కొద్దిసేపు అయితే కూర్చున్నాడా కూర్చున్నా. వాళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక సపరేట్గా అయితే వచ్చేస్తున్నా. అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో మన బస్ అయితే 10 o'clock వస్తుంది. ఈ ట్రాఫిక్కి అసలు నిజంగా తలకే నొప్పిలేస్తుంది తెలుసా. ఏం ట్రాఫిక్ అసలు, ర్యాపిడో బుక్ అయితే లేదు, ఊబర్ బుక్ అయితే లేదు, ఏం బుక్ అయితే లేదు. సో ఇప్పుడైతే బస్ కోసం అయితే చూస్తున్నా. ఐడికి వెళ్ళి మన అన్న సెలై దగ్గరికి వెళ్ళాలి. అది 12 kilometers ఏమో ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. కొంచెం ఫ్రూట్స్ అండ్ ఎనర్జీ వస్తుందని చెప్పి అయితే వాటర్ మిలన్ తింటున్నా. ఇది 30 rupees. ఈ బస్సు ఎక్కడ ఎక్కాలో ఏందో ఏం అర్థమైతే లేదు. ర్యాపిడో కన్నా ట్రై చేయాలి. ఇక చాలా ఆకలి అవుతుందని చెప్పి నియర్ బై రెస్టారెంట్కి వచ్చిన. వెజ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే బాగుంది. బస్సులో అయితే నేను అన్నసలే దగ్గర దిగిన. ఇక్కడేమో ఉంది చాలా డిఫరెంట్గా ఉంది. మరి ఏందో మరి ఈడికి వెళ్ళి నేను అన్ననగర్ పోవాలి. బస్ సైడ్ అయితే కాల్ చేస్తుండే ఆల్రెడీ వచ్చినా అని చెప్పి. ఈ బస్ ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు. నాకు తెలిసి ఎవడో సమాధిని చెప్పి అన్నారు. మరి అది అక్కడే ఉందా అని అనుకుంటున్నాను. వద్దులే మనకి అంత టైం లేదు, ఇప్పుడు వెళ్తున్నాయి కదా. అది కనిపించేది మద్రాస్ యూనివర్సిటీ అంట. నాకు తెలియదు, సడన్గా చూడగానే స్నాప్చాట్ లొకేషన్ అయితే మద్రాస్ యూనివర్సిటీ కనబడ్డది. సో నియర్ బై బస్ స్టాప్కి అయితే వచ్చిన, అన్నానగర్కి అయితే ఓనికి బస్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. బస్ స్టాప్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఒక అన్నను అడ్రస్ అడితే అన్ననే డ్రాప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బిర్యానీ అయితే ఇచ్చాడు. అన్న లిఫ్ట్ చేయడం వల్ల అయితే కరెక్ట్ టైంకి అయితే బస్ అయితే ఎక్కేసినాము. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్.